ఆ పిల్లాడు బాతుతో ఆడుకుంటున్నప్పుడు అదే అవకాశంగా తీసుకుని ఆ వ్యక్తి బాతు గుడ్డును దొంగలించాలని అనుకుంటాడు. అక్కడికి వెళ్లి పిల్లాడికి సైకిల్ని చూపించి ఆ పిల్లాడిని డైవర్ట్ చేసి గుడ్డును తీసుకునే సమయంలో ఆ పిల్లాడి వాళ్ళ అమ్మ వచ్చి గుడ్డుని తీసుకెళ్తుంది. అప్పుడు ఆ వ్యక్తి ప్రభుత్వ ఆఫీసర్ల దగ్గరికి వెళ్లి బంగారపు గుడ్డు విషయం చెప్తాడు. అప్పుడు ఆఫీసర్లంతా కలిసి ఆ వ్యక్తింటికి వచ్చి ఆ బంగారపు బాతుని తీసుకెళ్తామని చెప్తారు. ఆ విషయాన్ని ఆ పిల్లాడు పైనుండి చూసి కిటికీలో నుండి బాతుని ఒక సైకిల్లో తీసుకెళ్తాడు. ఆఫీసర్లంతా కలిసి ఆ అబ్బాయిని ఫాలో చేసి వచ్చి చూస్తే అక్కడ సైకిల్ మాత్రమే ఉంటుంది. ఆ అబ్బాయి సైకిల్ను వదిలేసి ఒక చెత్తని తీసుకెళ్లే బండిలోకి ఎక్కాడు. కానీ ఆ వాసన దట్టుకోలేక ఆ బాతు కిందికి దూక్కుతుంది. అది చూసి ఆ అబ్బాయి కూడా దూకేస్తాడు. ఆ బాతుని తీసుకుని మళ్లీ వాళ్ళ బండిలోకి ఎక్కి పారిపోతారు. కానీ వాళ్ళకి ఎక్కడికి వెళ్లాలో తెలీదు. అప్పుడు వాళ్ళు ఆ ఆఫీసర్లు వస్తున్నారని ఆ అబ్బాయి బాతుతో కలిసి ఒక చెక్క మీద నుండి వెళ్తుండగా ఆ చెక్క విరిగిపోతుంది. ఆ అబ్బాయిని వాళ్ళ నాన్న పట్టుకుంటాడు. అప్పుడు ఆ వ్యక్తికి ఆ బాతు కన్నా వాళ్ళ కొడుకే ముఖ్యమని తెలుసుకుని ఆఫీసర్లకు లొంగిపోతాడు. అప్పుడు వాళ్ళు బాతుని తీసుకుని దాన్ని భయపెడితేనే అది గుడ్డు పెడుతుందని దాన్ని భయపెడతారు. అప్పుడు ఆ బాతు భయంతో గుడ్డు పెడుతుంది. అప్పుడు వాళ్ళు ఆ గుడ్డును పగలగొట్టి చూస్తారు. కానీ అది నార్మల్ బాతు గుడ్డులాగానే ఉంటుంది.